హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోకర్ణ టు మురుడేశ్వర్ ఈ రూట్లో ప్రయాణం మామూలుగానే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ మాన్సూన్లో ఏదైతే వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఈ రూట్లో వెళ్తుంటే ఫ్రెండ్స్ అసలు ఈ మాటలు అనేది రాదు, అంతా బాగుంటుంది. ఎటువైపు చూసినా ఫుల్ ఆఫ్ గ్రీన్ చూసేసి ఇప్పుడు ఫ్రెండ్స్ మేము గోకర్ణ నుంచి మురుడేశ్వర్ వెళ్తా ఉంటే భారీ వర్షం. ఆ వర్షం నుంచి మా బస్సు వెళ్తుందండి. అక్కడ రోడ్ అనేది మాకు ఇక్కడ కనిపించట్లేదు. ఇంత వర్షంలో కూడా మేము గోకర్ణ టు మురుడేశ్వర్ వెళ్ళాము. గోకర్ణ బస్ స్టేషన్ నుంచి మురుడేశ్వర్ బస్ స్టేషన్ వరకు మనకు డిస్టెన్స్ వచ్చేసి 77 కిలోమీటర్స్. ఈ 77 కిలోమీటర్ల దూరాన్ని మనం బస్సులో కేఎస్ఆర్టీసీ బస్సులో వెళ్తే 1.5 hour చేరుకున్నాం ఫ్రెండ్స్. చాలా ఫుల్ కండిషన్ బస్. మేము వెళ్ళిన బస్సు అయితే చాలా బాగుంది. మేము గోకర్ణ నుంచి బయలుదేరినప్పుడు బస్సులో గోకర్ణ సిటీ అవుట్స్కట్స్లో ప్రారంభమైంది ఈ వర్షము. అక్కడి నుండి మేము మురుడేశ్వర్ చేరుకునే వరకు కూడా కంటిన్యూస్గా వర్షం పడుతున్నది ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ మధ్యలో మా ప్రయాణం అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. అది ఎంత చెప్పుకున్నా తప్పే, అసలు మాటలు అనేది రావు ఫ్రెండ్స్, అంత బాగుంది ఈ జర్నీ అనేది. అందుకే మీ సజెషన్ ఏంటంటే ఎప్పుడు గోకర్ణ టు మురుడేశ్వర్ ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు కేఎస్ఆర్టీసీ బస్సులోనే వెళ్ళండి. అట్ ద సేమ్ టైం ఈ జూన్ నుంచి అక్టోబర్ మంత్లోనే వెళ్ళండి. వర్షం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ ఇవన్నీ చాలా అంటే చాలా మనం మిస్ అవుతాం మనం మామూలు టైంలో వెళ్ళినప్పుడు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది మాత్రం ఖచ్చితంగా మీరు మాన్సూన్ సీజన్లో గోకర్ణ టు మురుడేశ్వర్ జర్నీ చేయండి.